నా మస్తే మయ్య ఈరోజు మనకి గోవాలో డే 2. ఓకే చలో గాయ్స్, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. లెట్స్ గో అని చెప్పేసి మేమైతే ఈరోజు సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే స్టార్ట్ అయిపోయాము. బేసికల్లీ కార్ తీసుకున్నాము, ఎందుకంటే మయ్య సౌత్ గోవా చాలా దూరం అనమాట నార్త్ గోవా నుంచి. అందులోనూ మేము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్న ప్లేసెస్కి ఆల్మోస్ట్ 1.5 hour 2 hours జర్నీ దాకా ఉంది. సో బైక్ మీద వెళ్తే చాలా స్ట్రెయిన్ అయిపోతాము. అందులోనూ 5 members ఉన్నాం, 3 bikes తీసుకోవాలి, కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పి మేము ఫస్ట్ నుంచే కార్ తీసుకుని ఒక 2 days సౌత్ గోవా ఎక్స్ప్లోర్ చేద్దాం, మిగతా 3 days అయితే మనం నార్త్ గోవా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ 5 nights 6 days ఉంటున్నాం అనమాట. సో 2 days సౌత్ గోవాకి, 3 days నార్త్ గోవా, మొత్తం గోవా అంతా చుట్టేసినట్టు ఉంటుందని చెప్పి ప్లాన్ చేసాము. బాగా ఆకలేసేస్తుంది, 9:30 అయిపోయింది. టిఫిన్లు చూస్తే ఎక్కడ దొరకట్లేదు, ఎక్కడ చూసినా వడాపావు, ఆ మసాలా పావు ఈ తప్ప ఏం దొరకట్లేదు. మాయ బేబచ్చంగా ఆకలేసేస్తుంది. సరే అని చెప్పి ఆశీష్ గడు ఒక ప్లేస్లో అయితే ఆపాడు. ఇక్కడ కూడా వడాపావు, ఆ కచోరీ, ఆ సమోసా తప్ప ఇంకేం దొరకట్లేదు. ఇంకేం చేస్తాం, ఏమీ దొరకట్లేదు అని చెప్పి ఇవే కానిచ్చేసాం. మా బాబీ గడికి బాగా అలవాటు అయిపోయింది ముంబైలో, మాకు కూడా ఎక్స్పీరియన్స్ చేయించాడు. ఈ రోజు మనం సౌత్ గోవాలో ఫస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్న ప్లేస్ వచ్చి It is 10th century famous Mahadeveshwar temple. We are going to see it. Come along with us. మహాదేవేశ్వర టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. బేసికల్ అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి అయితే ఏం లేదు, చూసారు కదా. అంటే ఇది వరకు అయితే ఉండదంట, రీసెంట్గా కాదు, ఒక ఆల్మోస్ట్ ఒక 3-4 years బ్యాక్ అయితే దాన్ని షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ అయితే చేసేసారు, కానీ ప్లేస్ అయితే చాలా బాగుంది, మంచి గ్రీనరీ ఉంది. బట్ మందైతే ఫస్ట్ విజిట్ ఇది కాదు, వెళ్ళే దారిలో కనబడింది కాబట్టి ఆగాము అనమాట. మంచి టెంపుల్ అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. మనం అనుకున్న ప్లేస్ వచ్చి సెలోలియం డ్యాము, ఈ మధ్య రీల్స్లో చాలా ఫేమస్. దీనికి ఎంట్రీ ఫీ వచ్చి 60 rupees. మనం ఏదో ఒక గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అయితే సబ్మిట్ చేసి సైన్ పెట్టి అయితే లోపలికి వెళ్ళాలి. అక్కడ స్టాఫ్ అయితే చాలా రూడ్గా ఉన్నారు మాయ. నేనైతే పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. ప్లేస్ గురించి మాట్లాడుకుంటే ఎదురుగా కనపడుతుంది కదా, ఒక రౌండ్ సర్కిల్లా ఉంది, అదే ప్లేస్ మొత్తానికి అట్రాక్షన్. చూడడానికి అయితే చాలా బాగుంది. మీరు దగ్గరుండి అలా నుంచుంటే వాటర్ మీ మీద పడతాయి, ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఫొటోస్ అయితే దగ్గర నుంచి అస్సలు తీయనివ్వరు మాయ, మీరైతే చేయకండి. వీడియో చూపించాలని చెప్పి అలా పైన తీసాను. బట్ నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే అంత వర్త్ కాదు అనిపించింది. అంటే మీరు నార్త్ గోవాలోంచి ఇక్కడికి రావాలంటే ఆల్మోస్ట్ 2 hours జర్నీ చేసి అయితే రావాలి. చాలామంది వీడియోస్లో గోవా వెళ్తే బీచెస్, పబ్స్ అయినా ఇలాంటివి కూడా చూడాలంటారు. మరి అంత చూసేదానికి వర్త్ అనిపించిందా అంటే అస్సలు కాదు. మీరైతే స్కిప్ చేసేయండి. అయితే ఇది అయితే పెట్టుకోవద్దు సౌత్ గోవాలో, మీకు టైం వేస్ట్. సో నెక్స్ట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చి కోలా బీచ్. ఇక్కడికి మాయ కారు కొంచెం ఎదరపెట్టి మీరైతే కొంచెం ట్రెక్కింగ్ అయితే చేయాలి. మీరు నడవలేను అంటే కనుక ఇక్కడైతే వ్యాన్లు కూడా ఉన్నాయి, అంటే బొలెరో అక్కడ, అంటే ఓన్లీ వాళ్ళు లోకల్గా తీసుకెళ్లే వ్యాన్లు అన్నమాట. ఇక్కడ నుంచి మీరు బీచ్కి వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 kilometers 2 kilometers అయితే ఉంటుంది. మీకు పర్ హెడ్ వచ్చి 100 rupees అయితే తీసుకుంటారు, మిమ్మల్ని డ్రాప్ చేస్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక 100 rupees, మొత్తం 200 rupees అయితే. మేము ఎందుకు ఆ వేస్ట్ చేయడం, సరదాగా కబుర్లు చెప్పుకుంటూ పాటలు పెట్టుకుంటూ వెళ్ళిపోదాం అని చెప్పి ట్రక్ చేసినట్టు ఉంటుందని చెప్పి మేమైతే వెళ్ళిపోయాము. వస్తుంది కదా వెహికల్, అలాంటి వెహికల్లోనే మనల్ని బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. ప్లేస్ అయితే ఇచ్చి పడేసింది మాయ. ఎంత గ్రీనరీ అంటే లిటరల్లీ మన ఆంధ్ర సైడ్ కూడా అంత గ్రీనరీ నేను ఎప్పుడు చూడలేదు. అంటే అంత బాగుందనమాట. రోడ్ అయితే అస్సలు బాగాలేదు. మీ ఓన్ కార్ వేసుకెళ్తే మాత్రం దెబ్బ అయిపోతారు. రెంట్ కారు కూడా వేసుకెళ్ళకండి, 100 రూపాయలు పోతే పోయి వాళ్ళ వ్యాన్లో ఎక్కేయండి. చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది రోడ్ అయితే. ఇంకా ఫైనల్లీ మేమైతే బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్ అయితే చూడడానికి చాలా బాగుంది మాయ. అలా మెట్లు దిగుతూ కిందకైతే రీచ్ అవ్వాలి. చాలా మంది జనం ఉన్నారు, అలాగే ప్రైవేట్ రిసార్ట్లు ఉన్నాయి, రెస్టారెంట్లు ఉన్నాయి. మనం వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 1 గంట అయితే అయిపోయింది. అక్కడ ఎవరు స్విమ్ చేయట్లేదు. మేము చేద్దాం అనుకున్నాం కానీ ఎండ బీభత్సంగా చంపేస్తుంది. పక్కనే కయాకింగ్ ఉంది, అది కూడా చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ పర్ హెడ్ 500 చెప్పాడు. వాడు ఇచ్చిన ప్రైస్కి అక్కడ ఇస్తున్న టైంకి నాకెందుకో నచ్చలేదు, వేరే చోటన చూద్దాం అని చెప్పి మేమైతే వచ్చేసాము. సౌత్ గోవాలో కయాకింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా బయటకు వచ్చేసాం కదా, మాకైతే టైం కుదరక నేనైతే చేయలేకపోయాను. ఈసారి తప్పకుండా ట్రై చేయాలి మయ్య. మీరు ఎవరన్నా చేసుంటే కనుక కామెంట్ చేసేయండి. అక్కడ కొంచెం ఎంజాయ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాము. ఇంకా వచ్చేస్తున్న దారిలో మాకైతే నెమలు కనబడి ఆశీష్ గడి కార్ ఆప్ మరి చూడగానే
పంపించాడు నెమల్స్ చూద్దామని చెప్పి. మా ఊడికైతే ఒక నెమలికి కూడా దొరికేసింది. నెమళ్ళు అయితే చాలా బాగున్నాయి, దగ్గర నుంచి చూసాము. ఇంకా దాని తర్వాత భోజనం చేసి కబోడి రామ ఫోర్ట్కి అయితే వెళ్ళిపోయాము. మనం వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయింది, 5 o'clock అయిపోయింది. అక్కడ ఏంటంటే క్లోజ్ చేస్తున్నారు, ఇది ఎలా లేదని చెప్పేశాడు. పక్కనే సన్సెట్ వ్యూ చూడడానికి చాలా ఒక మంచి ప్లేస్ ఉంటుంది, వెళ్ళండి అని చెప్పాడు. మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు గోవాలో ఎక్కడైనా సరే సన్సెట్లు బాగుంటాయి, సన్ రైజ్లు అయితే నాకు దొరకలేదు. ఇక్కడైతే ఇంకా ఇచ్చి పడేసింది. అంటే అగోడా ఫోర్ట్ కన్నా ఇక్కడ నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట ప్లేసు. దాని పక్కనే రిసార్ట్స్ అయితే ఉన్నాయి. ద కేప్ గోవా రిసార్ట్ బార్ కమ్ రెస్టారెంట్, దీనిలో లైవ్ మ్యూజిక్ కూడా ఉంది మాయ. అలా కిందకి దిగి ప్లేస్కి వెళ్తుంటే ఒక రేంజ్లో ఉంది. మేమైతే సెటిల్ అయిపోదాం అనుకున్నాం, బట్ మేమైతే మళ్ళీ నార్త్ గోవా రావాలి, ఒక 2 hours జర్నీ చేయాలి అని చెప్పి మేమైతే అక్కడ కూర్చోలేదు. ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. మీరు ఎప్పుడైనా సౌత్ గోవా అటువైపు వెళ్తే కనుక ఈ ప్లేస్ అయితే తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే విత్ లైవ్ మ్యూజిక్ ఉంది, ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి, మరి హెవీ ప్రైజెస్ అయితే లేవు. ఇంకా అక్కడ ఉన్న వైబ్ని అయితే కొంచెం సేపు అయితే మేము ఎంజాయ్ చేసాము. మీరు కూడా చూడండి ఎంత మంచిగా ఉందో వైబ్ ఒకసారి. మ్యూజిక్ అక్కడ వైబ్ అంతా ఎంజాయ్ చేసి రిటర్న్ అయితే అయిపోతున్నాము. ఎందుకంటే మయ నేను చెప్తాను, బేసికల్లీ సౌత్ గోవా 2 days అనుకున్నాము. ఆ 2 daysలో అది కాస్త 1 day అయిపోయింది. ఎందుకంటే మాకు ప్లేసెస్ అంత దొరకలేదు. ఇంకా ఎట్లా చూసుకున్నా సరే మళ్ళీ నార్త్ గోవా వెళ్ళిపోవాలి, అంత హ్యాపీనింగ్ అనిపించలేదు. మేము అనుకున్న ప్లేసెస్కి టైంకి అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు అనమాట. సో ఎందుకన్నా మంచిది మీరు ఓన్లీ సౌత్ గోవాలో స్టే తీసుకుని అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి నా పర్సనల్ ఫీలింగ్. ఈసారి మేము వెళ్ళినప్పుడైతే తప్పకుండా అలాగే చేస్తాను. నార్త్ గోవా పెట్టుకుని సౌత్ గోవా వచ్చి చూస్తానంటే అవ్వదనిపించింది. డైరెక్ట్ సౌత్ గోవాలో తీసుకుని ఒక 2 days ఇక్కడ ఉండిపోయి తర్వాత మళ్ళీ నార్త్ గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. అది మరి 2 days అనుకున్న సౌత్ గోవా కాస్త 1 dayలో ఫినిష్ చేసాము. మీరేమేమి చూసేసారో కామెంట్ చేయండి ఎప్పుడైనా సౌత్ గోవా వెళ్తే. అలాగే నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే వెయిట్ చేయండి. ఉంటాను మాయ, జై హింద్.